వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కళా వెంకట్రావు క్యాబినెట్ లోకి అని చెప్పి మనం ఒక టైటిల్ పెట్టడం జరిగింది. అది కూడా బొత్సాకు చెక్ పెట్టేందుకైనా అని చెప్పి కూడా మనం దాని కంటిన్యూషన్ గా ఇంకో టైటిల్ కూడా ఇచ్చున్నాం ఈ రోజు అనాలిసిస్ కు. సో కళా వెంకట్రావుని క్యాబినెట్ లోకి తీసుకుంటే బొత్సాకు నిజంగానే చెక్ పడుతుందని టీడీపీ భావిస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు అంచనా వేస్తున్నారంటే నిజమేననుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూస్తే ఒకే ఒక్కడు బొత్స సత్యనారాయణ ఒక్కడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రెప్యూటెడ్ పర్సన్గా, అదేవిధంగా కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన. అలాంటి ఒక నేత ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ ఓడిపోయిన పరిస్థితుల్లో ఆ పార్టీకి వాయిస్గా మారారు. ఈరోజు ఇంతమంది సీనియర్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ కూడా ఎంపిక చేశారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. బట్ ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటేనే ఈరోజు నిజంగానే వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన ఒక వాయిస్గా మారారు. ఈరోజు బొత్స సత్యనారాయణకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ఆలోచించి ఎంపిక చేసుకొని మరి ఒక స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేవలం బొత్స సత్యనారాయణను మనం ఏ విజయనగరానికో లేకపోతే ఏ బొబ్బిలికో లేకపోతే ఇంకో చాడుకో మనం మనం చీపురుపల్లికో పరిమితం చేయలేం. ఉత్తరాంధ్ర 3 జిల్లాలో ఆ స్థాయిలో తనకంటూ ఒక సోలో ఇమేజ్ ఉన్న నేతగా బొత్స సత్యనారాయణకి పేరుంది. అలా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి ఇమేజే ఉంది, 1-2 ఇష్యూలో తప్ప. అలాంటి బొత్స సత్యనారాయణ ఈ రోజున క్రమక్రమంగా ఉత్తరాంధ్రలో వైసీపీని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అటు కౌన్సిల్లో కావచ్చు, అదేవిధంగా ఇటు పార్టీ వేదికల మీద కావచ్చు వైఎస్ఆర్సీపీ తరఫున చాలా స్ట్రాంగ్గా వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ఆ పదవికి ఆయన న్యాయం చేశారని మనం అనుకోవచ్చు, న్యాయం చేస్తున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో చాలామంది నేతలు ఓడిపోయారు. అయితే వీటికన్నా ముందు ఈ పరిణామాల కన్నా ముందు చెప్పుకోవాలంటే గతంలో కూడా మనం ఒకసారి వెళ్లాల్సిందే. మనం చూస్తే బొత్స సత్యనారాయణ ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది ఆయనకు. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తూ, అది కూడా ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి ఒక మారుమూల ప్రాంతం నుంచి ఆయన రిప్రజెంట్ చేశారు రాజకీయాలను. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఒక సాలిడ్ కాంగ్రెస్ లాయల్గా ఉంటూ వచ్చారు ఆయన. మనం చూస్తే బొబ్బిలి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. అక్కడి నుంచి ఆయన చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు సుదీర్ఘకాలం. ఇక కాంగ్రెస్లో వైఎస్ హయాంలో కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. మంత్రిగా పనిచేసే సమయంలో వోక్స్ వ్యాగన్కి సంబంధించి ఆయన మీద ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రత్యర్థులు టార్గెట్ చేసే క్రమంలో ఆరోపణలు బయటికి తీస్తూ ఉంటారు చాలాసార్లు. అయితే ఇదే బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజన అనంతరం పిసిసి చీఫ్గా కూడా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన సమాఖ్యాంధ్ర కోరుతూ ఆ రోజున తన పదవికి రాజీనామా చేస్తే అప్పుడు బొత్స సత్యనారాయణ పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపించింది ముఖ్యమంత్రి పదవి కోసం. అలా ఆ స్థాయిలో ఆయన మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా అప్పట్లో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది. బట్ పార్టీ ఏదైనా సరే అటు తన తమ్ముడైన గజపతి అప్పలనాయుడికి గజపతి నగరం టికెట్ ఇప్పించుకోవడం కానీ, తన భార్య అయిన ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడం కానీ, ఇలా పార్టీ మీద ఆ స్థాయిలో ఆయనకు ఒక పట్టు ఉండేది బొత్స సత్యనారాయణకి. ఉత్తరాంధ్రలో సైతం కేవలం ఏ చీపురుపల్లిలోనే కాకుండా, విజయనగరంలోనూ కాకుండా. అక్కడి నుంచి మనం చూసినట్లయితే పర్టికులర్లీ 2014లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. గట్టిగా చెప్పాలంటే ఆ రోజు విభజనకు అనుకూలంగా మాట్లాడితే పాపం బొత్స సత్యనారాయణ మీద ఆ రోజు విరుచుకుపడిన పరిస్థితి సమైక్య వాదులంతా కూడా. ఇక ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆయన 2019 ఎన్నికల కంటే 7.5 ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. చేరే రోజు కూడా తాను జగన్మోహన్ రెడ్డి కోసం ఒక మెట్టు తగ్గుకొని చేరుతున్నానంటే ఒక సంచలనం రేపాడు ఆయన. ఇక వైఎస్ఆర్సీపీకి ఆ స్థాయిలో ఆయన పనిచేస్తూ వచ్చారు 7.5-2 ఏళ్ల పాటు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఆయనకి చీపురుపల్లి టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచారు. తన క్యాబినెట్లో ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయన మంత్రిని చేశారు. శాఖ మార్చినప్పటికీ సెకండ్ ఎక్స్పాన్షన్స్ తర్వాత బట్ బొత్స మంత్రిగానే కొనసాగారు. అయితే ఎన్నోసార్లు పార్టీలో ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఓపెన్గా మాట్లాడుతూ బొత్స వార్తల్లోకి ఎక్కిన సందర్భం ఉంది. మొన్నటి ఎన్నికల సమయంలో ఆయనకి అనారోగ్య కారణాల వల్ల తన కొడుకు సందీప్కి టికెట్ ఇవ్వాలని ఆయన ప్రపోజల్ పెట్టా, బట్ జగన్మోహన్ రెడ్డి అందుకు సస్మేరా అన్నారు. అయితే ఇక ఈ క్రమంలోనే ఆ రోజున తనకు కానీ ఎవరైతే తను చేయబెట్టుకొని నడిపించి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుని పార్టీ అధిష్టానం అనేక రకాలుగా ప్రమోట్ చేయడానికి కూడా ఆయన తీసుకోలేపారు. చాలాసార్లు ఈ విషయంలో పార్టీ అధిష్టానంతో ఒక నెగోషియేషన్ అయితే నడుస్తూ వచ్చింది మజ్జి సీన్తో. ఎవరైతే బొత్సకు ఈరోజు ఆయన మజ్జి సీన్ తీసుకెళ్లి భీమిలి ఇన్ఛార్జిగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి చూస్తే ఇక మొన్నటి ఎన్నికల సమయంలో బలవంతంగా లాస్ట్ మినిట్లో ఆయనకి చీపురుపల్లి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తన భార్య అయిన ఝాన్సీని తీసుకెళ్లి ఎంఈవి సత్యనారాయణ ప్లేస్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. వైజాగ్ ఎంపీగా నిలబెట్టారు. ఆ రోజు బొత్స దీనికి ఈ ప్రపోజల్కి ఒప్పుకోకపోయినా సరే, ఆ స్థాయిలో లాస్ట్ మినిట్లో నేను వైజాగ్ ఎంపీ పదవి కోసం పనిచేయలేనని చెప్పినా సరే
జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఆప్షన్ లేని పరిస్థితులు, ఎందుకంటే ఎంవీవీని అప్పటికే గొడవల కారణంగా తీసుకెళ్లి తూర్పులో పెట్టారు, వైజాగ్ తూర్పులో. ఆ రోజు ఝాన్సీ వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు. ఉత్తరాంధ్ర మొత్తం మీద బొత్స సత్యనారాయణకున్న ఇమేజ్ ఆమెకు వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు. మొన్నటి ఎన్నికల్లో కూటమి వేవే పనిచేసింది. సో బొత్స కూడా ఓడిపోయారు చీపురుపల్లి నుంచి. ఆ రోజు టీడీపీ నుంచి కళా వెంకట్రావు, అంతకుముందు కళా వెంకట్రావుని తీసుకొచ్చి ఎన్నికల ముందుగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా బొత్సని ఎలాగైతే చీపురుపల్లి నుంచి పెట్టారో, ఎలాగైనా సరే బొత్సకి చెక్ పెట్టాలంటే కళా వెంకట్రావు లాంటి ఒక సీనియర్ నేత అవసరమని కూడా టీడీపీ భావించింది. అందుకే కళా వెంకట్రావుని తీసుకొచ్చి ఎచ్చర్ల నుంచి తీసుకొచ్చి చీపురుపల్లిలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ కళా వెంకట్రావు చేతిలో ఓడిపోయారు కూటమి వేవ్లోని. ఇక ఓడిపోయిన వెంటనే బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు మీద ఆయన విమర్శలు చేశారు. తాము ఎందుకు ఓడిపోయామో తమ నోటి కారణంగానే బొత్స చాలా హుందాగా మాట్లాడారు. ఒక అటు పవన్ కళ్యాణ్ కూడా కలిసిన సందర్భం ఉంది, అంత క్లోజ్గా వాళ్ళిద్దరు అసోసియేట్ అయిన సందర్భం ఉంది. ఇక ఎక్కడ బొత్స సత్యనారాయణ జనసేనలోకి వెళ్ళిపోతారనే భయంతోనే ఆ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఆపే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఎంతోమంది అడుగుతున్నా బొత్సకే ఎమ్మెల్సీ ఇచ్చున్నారు. ఈరోజు బొత్స ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత తన పదవికి పూర్తిగా న్యాయం చేస్తూ ఆ పార్టీ తరపున వాయిస్ వినిపిస్తున్నారు సమర్థవంతంగా. అటు కౌన్సిల్లో పవన్ కళ్యాణ్ మొదలుకొని లోకేష్ దాకా అందరినీ టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. అనేక అంశాల మీద మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ తరపున ఒక సీనియర్ గొంతుగ్గా మారారు. ఒక ధర్మాన దగ్గర నుంచి ఒక పెద్దిరెడ్డి దాకా, పెద్దిరెడ్డి మొన్న గెలిచారు కానీ బట్ ధర్మాన్ని ఓడిపోయారు. ఇలాంటి వాళ్ళంతా ఈరోజు మౌనంగా ఉన్న పరిస్థితుల్లో బొత్స మాత్రం తన వాయిస్ని పార్టీ కోసం వినిపిస్తూ ఉన్నారు. పార్టీలో పెద్దన్న బాధ్యతలు తీసుకున్నారు ఈరోజు. ఇక ఇక్కడ చూస్తే కళా వెంకట్రావుని మనం చెప్పుకోవాల్సి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. సుదీర్ఘకాలం ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, అనేక మంత్రి పదవులు కూడా పొందారు అటు టీడీపీ సర్కార్ హయాంలో. అక్కడి నుంచి కూడా ఆయన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఏదంటే ప్రజారాజ్యంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఓడిపోవడం అనమాట. అనేక రకాలుగా ప్రజారాజ్యంలో గెలవాలని ప్రయత్నించిన రోజు అది వర్కౌట్ కాలేదు. బట్ 2014 తర్వాత 14 పరిణామాల క్రమంలోనే ఆయన మళ్ళా ప్రజారాజ్యం నుంచి టీడీపీలోకి వచ్చే ప్రయత్నం అయితే చేశారు కానీ బట్ టీడీపీలో కూడా ఆయన ఆ రోజు పూర్తి స్థాయిలో కోపప్ చేసుకోలేకపోయినారు. గెలిచారు కానీ బట్ అప్పుడు మంత్రి పదవి కూడా ఉన్నారు ఆయన. ఇంకా అంతేకాదు పార్టీ అధ్యక్షుడిగా కూడా కళా వెంకట్రావు ఆ రోజు పనిచేయడం జరిగింది. టీడీపీ ఎందుకంటే విడిపోయింది రాష్ట్ర విభజన, ఏపీ శాఖకు కళా వెంకట్రావు క్యాస్ట్ ఈక్వేషన్లో భాగంగా ఆయనకి ఆ పదవి అయితే దక్కింది. మంత్రిగా చేస్తూనే అటు ఈ పని కూడా చేసి పెట్టారు ఆయన పార్టీ కోసం. ఇక అక్కడే చూస్తే 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో కళా వెంకట్రావు ఓడిపోవడం జరిగింది. బట్ అనేక రకాలుగా ఈ క్వశ్చన్, ఎందుకంటే అంతకుముందు ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన కాన్స్టిట్యున్సీ హెచ్చర్లు కూడా అయింది, హెచ్చర్ల నుంచి పలుసార్లు కూడా రిప్రజెంట్ చేశారు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే కళా వెంకట్రావు 19 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక 24 ఎన్నికలు వచ్చేటప్పటికే హెచ్చర్ల నుంచి చంద్రబాబు నాయుడు ఆయన చీపురుపల్లి తీసుకొచ్చారు. బొత్సకు చెక్ పెట్టాలంటే గిమిడి కళా వెంకట్రావు కరెక్ట్ అని చంద్రబాబు లెక్కలు కట్టారు. ఆ క్రమంలోనే బొత్స నిజంగానే ఓడిపోయారు. చంద్రబాబు తీసుకున్న డెసిషన్ కరెక్టే అయింది అనుకోవచ్చు. కూటమి వేవ్లో కళా గెలిచారు. దెన్ ఈరోజు కళా వెంకట్రావుని మంత్రి పదవిలోకి తీసుకుంటానని ప్రచారం జరిగిన బట్ కొన్ని రకాల ఈక్వేషన్లో ఆయన పక్కకి వెళ్ళిపోయినారు. అయితే ఇప్పుడు సెకండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఆయనకి పదవి రాబోతుంది. ఆయన పూర్తి స్థాయిలో మంత్రి పదవి ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్లో కావచ్చు ప్రధానంగా, ఇక గతంలో పార్టీ అధ్యక్షుడిగా చేసిన అనుభవం కావచ్చు, ఈరోజు కళా వెంకట్రావుకి ఒక సీనియర్ ఇమేజ్ అయితే తీసుకొచ్చాయి. ఇక ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారనే ఇమేజ్ కూడా ఉంది కళకు. అలాంటి సందర్భంలో ఈరోజు బొత్సని ఓడించిన ఒక క్రెడిట్ కూడా ఉంది ఆయన ఖాతాలో. అందుకే ఈరోజు బొత్స వాయిస్ ఆ స్థాయిలో పార్టీ తరపున వినిపిస్తూ ఉంది. కాబట్టి బొత్సకు చెక్ పెట్టాలంటే కళా వెంకట్రావు ఈరోజు ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే బొత్సానికి చెక్ పెట్టే విధంగానే ఈరోజు కళా వెంకట్రావుకు పూర్తి స్థాయిలో మంత్రి పదవి ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో అన్న చర్చ అయితే జరుగుతూ వస్తుంది. మరి ఈ విషయంలో నిజంగానే ఆ ఈక్వేషన్లో కళా వెంకట్రావు ఎంతవరకు ఫిట్ అవుతారో, ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందన్నది మనం చూడాలి. ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో చీపురుపల్లిలో కళా వర్సెస్ బొత్స అనే ఈక్వేషన్, ఈ మంత్రి పదవి ఇచ్చినట్లయితే కళకు మరోసారి తెర మీదకి రాబోతుందంటే అది అతిశయోక్తి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.